కాకినాడ జిల్లాలో క్రీడల అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా కాకినాడ జిల్లాలో క్రీడల అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పూర్తిస్థాయి క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా దేశంలోనే అత్యుత్తమ సమగ్ర క్రీడా విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. బుధవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో 3 అత్యాధునిక క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిలో అకాడమీలు ఏర్పాటు చేయడంతో పాటు పిఠాపురంలో జాతీయ స్థాయి క్రీడా మైదానాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. గత 5 ఏళ్లలో క్రీడా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించిన రవినాయుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పష్టమైన ప్రణాళికతో అక్రమాలను వెలికితీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. చాలా మంది పాదయాత్రలో కొంతమంది కూడా పరిచయం అందరితో కూడా ట్రావెల్ అయ్యాం. నవీన్ అన్న గారు ఎక్కువ రోజులు ఇక్కడ పెట్టుకున్నారు మమ్మల్ని వర్షం దెబ్బకి. ఇక్కడే పిఠాపురంలోనే లోకేష్ గారి పాదయాత్రలో పిఠాపురంకి వచ్చే కొద్దికి వర్షం రావడం, ఆగడం, కాకినాడలోనే మా అందరికీ స్టే పెట్టారు. ఇక్కడే ఉండడం కాకినాడకు మాకు మంచి అనుబంధం కూడా ఏర్పడింది. ఆ రోజు అంతకుముందు కూడా కొన్ని ర్యాలీలు కూడా నిర్వహించి అయితే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో 2014-19లో అనేక ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులని జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఒలింపిక్స్లో మన తెలుగు తేజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడలిస్టులుగా మార్చి ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. ఆ రోజు చిబౌలిలో అంతా ఇచ్చిందన్న గోపీచంద్ గారికి ఆ రోజు అకాడమీకి స్థలం ఇచ్చి ఆ రోజు అకాడమీ నిర్మాణానికి సహకరించడంతో అనేక మంది క్రీడాకారులు ఆ అకాడమీ ద్వారా రావడం, సింధు గారు కూడా అదే అకాడమీ నుంచి ఒలింపిక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి, అందులో భాగంగానే కాకినాడలో కూడా గిఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఆ రోజు ఒక ప్రణాళిక జేఎన్టీ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఏదైతే ఉందో పిఠాపురం కానీ, జగ్గంపేట కానీ, అదేవిధంగా పెద్దాపురం, దీనికి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి జిల్లా, ఇప్పుడు కాకినాడ పార్లమెంట్, అంతకుముందు ఉమ్మడి జిల్లా కింద ఇక్కడ దీనికి ఉమ్మడి జిల్లాలోనే కాకినాడని హెడ్క్వార్టర్గా తీసుకొని ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే మిక్సే రాష్ట్రంలో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ రోజు ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. అనేక మంది క్రీడాకారులు కూడా ఇక్కడి నుంచే తయారవడం కూడా జరిగింది. ది బెస్ట్గా రాణించిన తర్వాత ఏమైంది, దురదృష్టవశాతం ఆ రోజు ఒక 2017లో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఆ రోజున్న పరిస్థితిలో ఆ పాలసీని ప్రకటించి విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గానికి క్రీడా వికాస కేంద్రం ఉండాలి, అర్బన్ సెంటర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దాంతో పాటు మల్టీపర్పస్ యూజేజ్ సెంటర్స్, నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, దాని అనుగుణంగా కూడా టెండర్లు పిలవడం, ముందుకు సాగుతున్న తరుణంలో ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి బహుశా ఆయన క్రీడలు అంటే మీరేమైనా క్రీడలు అంటే ఆయనకి బ్యాడ్మింటనో లేకపోతే చెస్సో, వాలీబాలో, ఫుట్బాలో, ఖోఖోనో, కబడ్డీ అనుకున్నారు. ఆయన చేసింది పబ్జీ గేమ్. ఈ గేమ్లన్నీ వదిలేశారు. ఈ గేమ్లన్నీ వదిలేశారు. ఆ రోజు అకాడమీలు తీసుకుని అకాడమీలు తీసేశారు. కేవీకేఎల్ నిర్మాణానికి వెళ్ళి దాదాపు 80%, 70% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలని అర్ధాంతరంగా ఆపేశారు. గొంతు కోసేశాడు, అవి ఆపేశారు. దాని తర్వాత కిన్విక్ ద్వారా పిల్లల్ని టాలెంట్ ఐడెంటిఫై చేసి ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏదైతే ఆ కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమాన్ని కూడా ఆపేశారు. గాంధీవం ప్రాజెక్ట్, దాని ద్వారా పిల్లల్ని ది బెస్ట్ ట్రైనర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తుంటే మీరు ఎర్రాజ్యోతి గారిని కూడా చూశారు. ఆ ప్రాజెక్టుల ద్వారా ఆ ఆడబిడ్డ ఇక్కడే ట్రైన్ అయ్యి ఈరోజు ఏషియన్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ మనం పార్టిసిపేషన్ చేశారు. ఈసారి 100% మెడలిస్ట్ అవుతారు. ఆ అమ్మాయి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైతే ఉందో ఆ అమ్మాయి కూడా అక్కడే ట్రైన్ అయ్యారు. అవి అర్ధాంతరంగా ఆపేశారు. మొన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేశారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉంటే ఆ ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్ళ చేతుల్లో ఈ స్విమ్మింగ్ పూల్ అంట, ఇండోర్ స్టేడియంలు అంట, అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. ఆడినో లేడు, ఆడిషన్ లేడు, వసూలు చేసుకున్నారు. ఆ పరిస్థితిలో ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉండిందంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల పరిస్థితి
క్రీడాకారుల పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో 22, 23, 24లో సింటూసే ఇవ్వలేదు పిల్లలకి. మెడలిస్ట్ అయితే ఆ మెడలిస్టులకి రూపాయి ఇలా. మన ఎర్రాజ్యోతి 2002, 2003లో ఆ అమ్మాయి ఏషియన్ మెడలిస్టు, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడలిస్టు. చప్పట్లు కొట్టిన లేరు, పిలిచి మాట్లాడిన లేరు. ఇన్సెంటివ్ ఇలా మేము ఇచ్చాం వచ్చిన తర్వాత. మైనేన్ సాకేట్ ఆ అబ్బాయి 50 లక్షలు ఇవ్వాల్సి ఇలా మొన్న మేము డిసెంబర్లో రిలీజ్ చేసాం. ఆ అబ్బాయికి గ్రూప్ 1 పోస్టు ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయ కోణంతో చూసి వాళ్ళ మామ అమరావతిలో అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆ ప్రాంతం ఆ వ్యక్తి ఏదైతే మైనేన్ సాకేత్ పెళ్లి చేసుకున్నారో వాళ్ళ మామని పిలిచి కోర్టులో కేసై అమరావతి మీద నీ అల్లుడికి గ్రూప్ 1 ఇస్తామని చెప్పి బెదిరించారు. అతను ఇలా ఏకపోగా ఆ గ్రూప్ 1 పోస్ట్ ఆపేశారు, నిర్ణయం తీసుకుని ఆపేశారు. మేము వచ్చిన తర్వాత గ్రూప్ 1 పోస్ట్ని దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది.